హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ పార్ట్లో అర్జునుడు కర్ణుడి మీదకు కత్తి తీసుకొని వెళ్తాడు. అది తెలుసుకున్న ధృతరాష్ట్ర మహారాజు అర్జునుడికి రాజ్య బహిష్కరణ శిక్ష వేస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. जीवन मुक्ति मार्गमिदे पंचमवेदसारं महाभारतम् कृष्णन చూపిన లీలయిదే జీవన వేద మార్గమిదే గీత జనించిన క్షేత్రమే మహాభారతం. ధృతరాష్ట్ర మహారాజు అర్జునుడు క్షమించరాని తప్పు చేశాడు. అర్జునుడికి రాజ్య బహిష్కరణ శిక్ష వేయాలి, కానీ అతడు నా ప్రియ సోదరుడి కుమారుడు, నేను శిక్ష విధించలేకపోతున్నాను, కనుక మహామంత్రి విదుర మీరే ఏదైనా దండన విధించండి అని అంటాడు. దానికి విదురుడు అర్జునుడి ఉద్దేశం అలాంటిది కాదని నాకు తెలుసు అని అంటాడు. దానికి శకుని న్యాయ నిర్ణయాలు చేసేటప్పుడు ఉద్దేశాలు చూడకూడదు, అక్కడ జరిగింది చూడాలి అని అంటాడు. అప్పుడు విదురుడు కర్ణుడు కనుక అర్జున్ని క్షమించగలిగితే అసలు దండన విధించవలసిన అవసరం లేదు అని అంటాడు. దానికి దుర్యోధనుడు కర్ణుడు తప్పకుండా అర్జున్ని క్షమిస్తాడు, కానీ అర్జునుడు కర్ణుడు పాదాలను కడిగి కర్ణుడిని క్షమాపణ కోరాలి అని అంటాడు. కర్ణుడు కూడా ఏమీ తెలియనట్లు దుర్యోధనుడి వైపు చూస్తాడు. దానికి దుర్యోధనుడు కళ్ళతోనే సైగ చేసి కర్ణుడిని ఏమీ మాట్లాడనీయకుండా చేస్తాడు. వెంటనే విదురుడు కర్ణుడు సమ్మతిస్తే అర్జునుడు క్షమాపణ కోరతాడు అని చెప్తాడు. కర్ణుడు దానికి దుర్యోధనుడి వైపు చూడగా ఒప్పుకుంటాడు. ఆ తర్వాత విదురుడు అర్జున వెళ్ళి కర్ణుడి పాదాలను కడుగు అని అంటాడు. వెంటనే కర్ణుడు వెళ్ళి సింహాసనంలో కూర్చొని ఉంటాడు. అర్జునుడు చాలా బాధతో కోపంతో తన అన్నదమ్ముల వైపు చూస్తాడు. వారు కూడా ఏమీ మాట్లాడకుండా మహారాజు శిక్ష కాబట్టి అలానే నుంచొని ఉంటారు. వెంటనే అర్జునుడు కొన్ని నీళ్లను తీసుకువెళ్ళి కర్ణుడి పాదాలను కడిగి కర్ణుడిని క్షమాపణ కోరుతాడు. అది చూసిన కుంతీదేవి కూడా చాలా బాధపడుతుంది. ఆ తర్వాత ధృతరాష్ట్ర మహారాజు నేను అసలు ఈ విందు ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే మీ అందరికీ ఓ నిర్ణయం చెప్పాలనుకుంటున్నాను. రేపు ఉదయం రాజ్యసభలో హస్తినాపురానికి యువరాజును ప్రకటిస్తున్నానని చెప్తాడు. వెంటనే ధర్మరాజు, భీముడు, నకుల సహదేవులు తమ గదిలోకి వెళ్తారు. వాళ్ళందరూ చాలా కోపంతో ఉంటారు. వెంటనే భీముడు కోపంతో ఇంకేముంది, రేపు ఉదయాన్నే పెదనాన్న దుర్యోధనుడు హస్తినాపురం యువరాజుగా ప్రకటిస్తాడు అని అంటాడు. అప్పుడు నకులుడు అర్జునన్నయ్య మీద సామర్థ్యంతో గెలవలేక ఆత్మగౌరవం మీద దెబ్బతీశారు, రేపు మనం విన్నపాన్ని కూడా రాజ్యసభలో చెప్పలేం కదా అని అంటాడు. వెంటనే ధర్మరాజు ఏం విన్నపం నకుల అని అడుగుతాడు. దానికి నకులుడు మీరు కూడా యువరాజు పదవికి అర్హుడే అన్న విన్నపం అని అంటాడు. అప్పుడు ధర్మరాజు ఎవరెవరు సింహాసనంపై ఎన్ని సంవత్సరాలు ఉండాలో దేవేంద్రుడు ఎప్పుడో నిర్ణయించి ఉంటాడు అని అంటాడు. దానికి భీముడు అలా అయితే మన కండబలం ఉపయోగించి ఆ రాజుపై యుద్ధం చేసి మనం గెలవచ్చు కదా, యుద్ధానికి రెడీ అయితే మనం కూడా సిద్ధంగానే ఉన్నాము అని అంటాడు. అప్పుడు ధర్మరాజు ఎవరిపైన యుద్ధం చేస్తావు భీమా, పితామహులపైన లేదా పెదనాన్నపైన, చిన్నాన్నపైన లేదా మన సోదరులపైన? వాళ్ళందరూ మనకు బంధువులు, నువ్వు మనసులోంచి యుద్ధ ఆలోచన తీసేయి అని అంటాడు. ఆ తర్వాత రేపు పెదనాన్న ఆ సభలో ఏం చెప్తారో ఆ నిర్ణయానికి మనందరం కట్టుబడి ఉండాలి అని అంటాడు. ఆ తర్వాత కుంతీదేవి తన గదిలో కూర్చొని ఈరోజు నా ఒక కొడుక్కి ఇంకొక కొడుకు వల్ల అవమానం జరిగిందని బాధపడుతుంది. వెంటనే ప్రియంవద వాళ్ళిద్దరికీ తెలియదు కదా వాళ్ళు అన్నదమ్ములు అని చెప్పి ఇప్పుడు అర్జునుడిపై ప్రతీకారం తెచ్చుకున్నాడు. ఈసారి సమయం వచ్చినప్పుడు అర్జునుడు కర్ణుడిపై ప్రతీకారం తెచ్చుకుంటాడు, కనుక బాధపడవద్దు అని అంటుంది. వెంటనే కుంతీదేవి నీవు ఏమని చెప్పి ఓదారుస్తున్నావు ప్రియంవద, నా బిడ్డల ప్రతీకారం నేను చూడాలా? వెంటనే ఇప్పుడు అర్జునుడు చాలా దుఃఖంతో ఉంటాడు. కర్ణుడి పైన ప్రతీకారం తీర్చుకోవాలన్న ఆశ రాకముందే అర్జునుడి మనస్సుని శాంతిపరచాలి అని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు అర్జునుడు కుంతీదేవి దగ్గరికి వస్తాడు. మాత మీరు నన్ను క్షమించండి, ఈరోజు మీ బాధకు మీ దుఃఖానికి నేనే కారణము, ఇలాంటి ఒక రోజు వస్తుందని నా వల్ల మీరు బాధపడాల్సి వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదని అర్జునుడు ఏడుస్తాడు. అప్పుడు వెంటనే కుంతీదేవి అర్జునుడి మనసు చల్లబరచడానికి
నేను చూడు అర్జున ఎలా నవ్వుతున్నానో, కనుక నీవు ఈ విషయం గురించి ఇంకా ఆలోచించి బాధపడవద్దు అని చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.